మారుమూల గ్రామంలో పుట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు కింజారపు ఎర్రన్నాయుడు. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన వెనుతిరిగి చూడలేదు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారు. కేంద్ర మంత్రిగా, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడిగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. 1957 ఫిబ్రవరి 23న శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కింజారపు ఎర్రనాయుడు జన్మించారు. కళావతమ్మ, జాలినాయుడు దంపతుల 7గురి సంతానంలో ఎర్రనాయుడు పెద్ద కుమారుడు. గారలో ఉన్నత విద్యను అభ్యసించిన ఎర్రనాయుడు టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, విశాఖ విఎస్ కృష్ణ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా అందుకున్నారు. 1982 మే 28న విజయ్ కుమారితో ఆయన వివాహం జరిగింది. చిన్నాన్న కృష్ణమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించిన ఎర్రనాయుడు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలిసారి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన ఎర్రనాయుడు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రనాయుడు వివిధ పదవుల్ని అలంకరించారు. 1983 నుంచి 94 వరకు ప్యానెల్ ఆఫ్ చైర్మన్ మెంబర్గా, ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్గా ఎర్రనాయుడు వ్యవహరించారు. ఎర్రనాయుడు చాతుర్యతను మెచ్చి 11వ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో ప్రత్యర్థుల్ని మట్టి కర్పిస్తూ గెలుపు బావుట ఎగురువేసి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఎంపీగా ఎంపికైన తొలి ఏడాదే గ్రామీణాభివృద్ధి మరియు ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, వ్యవసాయ కమిటీ చైర్మన్గా సేవలు అందించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగాను ఎర్రనాయుడు పనిచేశారు. (1999, 2000) మధ్యకాలంలో రైల్వే కమిటీ చైర్మన్గా, ప్రజా పదవుల సంఘం సభ్యుడిగా పదవులు అలంకరించారు. వాణిజ్య సలహాదారుల కమిటీ సభ్యుడిగా, కార్మిక సంక్షేమ కమిటీ మెంబర్గాను ఎర్రనాయుడు వ్యవహరించారు. 2000లో ఉక్కు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా పనిచేసిన ఎర్రనాయుడు 2003-4లో విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2004 ఎన్నికల పోలింగుకు 2 రోజుల ముందు నక్సల్ బాంబు పేల్చిన ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. చివరగా 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఎర్రనాయుడు కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్రలోనే కాక రాష్ట్ర పార్టీ అగ్రనేతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్నారు.